అందరికీ నమస్కారం. రాయదుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు నేను మీ ముందుకు వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏమంటే ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నేను 50 వారాల సెల్ఫీ ఛాలెంజ్లో భాగంగా తొలి సెల్ఫీని ఈ పాఠశాల భవన నిర్మాణ దుస్థితిపైనే విడుదల చేశాం. ఈరోజు ఆర్థిక ఇబ్బందులున్నా ఆ పాఠశాలకు ఈ డబ్బులు మంజూరు చేయడం చాలా శుభపరిణామం, ఆనందదాయకం. దీనికి రాయదుర్గం ప్రజల తరఫున ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉండే పెద్దలకు, ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. గుమ్మగట్ట మండలం గోనబావి గ్రామంలో ఏమైతే బాలికల ఆశ్రమ పాఠశాల నిర్మాణానికి అవసరమైన 24 కోట్ల రూపాయలకు గాను 12 కోట్ల రూపాయలు బీసీ మంత్రిత్వ శాఖ శాంక్షన్ చేసింది అని చెప్పి ఈ విషయాన్ని కాలు శ్రీనివాసులు గారు చెప్తూ 50 వారాల సెల్ఫీ ఛాలెంజ్ గురించి మాట్లాడినారు. చాలా సంతోషం. శాసనసభ్యులు గారు, ఇంకా మీరు అధికారంలోకి రావడానికి, మీరు మళ్ళా రెండోసారి శాసనసభ్యులు కావడానికి మీరు 50 వారాల సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. శాసనసభ్యులైన 575 రోజుల తర్వాత కూడా మీరు 50 వారాల సెల్ఫీ ఛాలెంజ్ ఇంకా గుర్తుపెట్టుకున్నారు సార్, సంతోషము. ఆ 50 వారాల సెల్ఫీ ఛాలెంజ్లో ఒకటి ఇప్పుడు నెరవేరుతోంది, అది కూడా సగం డబ్బులు వచ్చినాయి, సంతోషము. ఆ మాత్రమైనా మీరు పోరాడి తీసుకొస్తున్నారు. కాకపోతే మీరు ప్రతిసారి పెన్షన్లు ఇచ్చేటప్పుడు, ఏదైనా డెవలప్మెంటల్ కార్యక్రమం చేసేటప్పుడు, ఇప్పుడు 12 కోట్లు వచ్చినా కూడా మీరు ఏం చెప్తారంటే ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నా కూడా మనకి శాంక్షన్ చేసినారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారు? ఆల్రెడీ గత ప్రభుత్వం విధ్వంసం సృష్టించేసింది, ఆల్రెడీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, జీతాలు ఇచ్చే పొజిషన్లో కూడా లేదు, మేమొస్తే సంపదని సృష్టిస్తామన్నారు సార్. 575 రోజుల్లో మీరు ఏం సంపద సృష్టించారో అని నేను తెలుగుదేశం పార్టీని అడుగుతున్నా, కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నా. మరి మీరు సృష్టిస్తే సంపదని కూటమి నేతలు కొట్టే సంపద సృష్టిస్తున్నారా, లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు సంపదను సృష్టిస్తున్నారా అనే విషయాన్ని మీరు ప్రజలకు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది సార్. ఇదేం ఒకరోజు కాదు, ఒక నెల కాదు, ఒక వారం కాదు, ఒక సంవత్సరం కాదు, 575 రోజులు ముగిసిపోయింది మీరు ఎమ్మెల్యే అయ్యి, అలాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయ్యి. మరి మీరు సంపద సృష్టిస్తాము, ఆ సంపదలోంచి మేము ఆంధ్రప్రదేశ్ని అమెరికాలాగా అభివృద్ధి చేస్తాము, సింగపూర్ చేసేస్తాం, స్విట్జర్లాండ్ చేసేస్తామన్నారే. ప్రతిసారి నిధులు తీసుకొచ్చిన ప్రతిసారి, పెన్షన్లు ఇచ్చే ప్రతిసారి మీరు ఒకటే మాట చెప్తారు, ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మనకి శాంక్షన్ చేసినారు చంద్రబాబు నాయుడు గారు గ్రేటు అని. ఓకే సార్, గ్రేటే చంద్రబాబు నాయుడు గారు. అమలు కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కినారు కాబట్టి గ్రేటే. ఏమన్నా మాట్లాడితే సూపర్ 6 గురించి ఎవరైనా, సూపర్ 6 ఆల్రెడీ అమలు చేసేసినాము, సూపర్ 6 గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నాలుక అని కూడా సార్ మాట్లాడడం జరిగిపోయింది. అంటే మీరు సృష్టిస్తుండే సంపద ఏమైతా ఉంది? మరి సంపదని సృష్టిస్తే మీరు ఎప్పుడో 7 సంవత్సరాల కిందట ప్రారంభమైన గుమ్మగట్ట మండలం గోనబావి బాలికల ఆశ్రమ పాఠశాలకి ఇన్ని రోజుల తర్వాత కూడా కనీసం ఫుల్ అమౌంట్ రాలేదు అంటే ఏమని అర్థం? మీరు సృష్టిస్తుండే సంపద ఏమైతా ఉంది? మీరు సృష్టిస్తుండే సంపద ఓన్లీ కూటమి నేతలకైనా, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోసము, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం సృష్టిస్తున్నారా అనే విషయాన్ని మీరు విశదీకరించి చెప్పాలని చెప్పి, ఈ విషయమై గత ప్రభుత్వానికి, మీ ప్రభుత్వానికి మీరు ఏమైతే కొత్తగా రెవెన్యూ సృష్టించినారో, ఏమైతే కొత్త సంపదను సృష్టించారో అది జనాలకి తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను మిమ్మల్ని.
అలాగే కాలూరు శ్రీనివాసులు గారు 50 వారాల సెల్ఫీ ఛాలెంజ్లో భాగంగా మిగిలిన 49 సెల్ఫీ ఛాలెంజ్లు కూడా మీరు గుర్తుపెట్టుకున్నారు. సంతోషం సార్. వాటన్నిటిని నెరవేర్చే దిశగా మీ అడుగులు పడాలి. నేను వారంకి ఒకసారి మీ ఒక్కొక్క సెల్ఫీ ఛాలెంజ్ని నేను గుర్తు చేస్తాను సార్ మీకు. ఆ విషయమై మీరు అడుగులు పడాలి. ఆ విషయమై మీరు ఒక్కొక్క సెల్ఫీ ఛాలెంజ్ని కూడా నెరవేరుస్తూ ముందుకు సాగాలని చెప్పి కాలూరు శ్రీనివాసులు గారు 12 కోట్లు మీరు రాయదుర్గం నియోజకవర్గ అభివృద్ధికి తీసుకురావడము, అందులోనూ విద్యకు అవసరమైన నిధులను తీసుకురావడము చాలా సంతోషకరమైన విషయం సార్. అందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మీకు కృతజ్ఞతాభివందనాలు చెల్లిస్తున్నాము. మేము దీన్ని తక్కువ చేసి చెప్పట్లేదు సార్. కాకపోతే అవసరమైన 24 కోట్ల నిధులను కూడా తీసుకువచ్చే సాధ్యమైనంత తొందరగా ఆ ఆశ్రమ పాఠశాలని పూర్తి చేయండి. అలాగే హిర్యాల్లో కూడా ఒక గురుకుల ఆశ్రమ పాఠశాలలు బాలికల కోసం మీరు ప్లాన్ చేసినామని గత 10 ఏళ్ళ కిందటే మాట్లాడినారు. మరి అవి ఏమైనాయి? కనీసం అవి కూడా మళ్ళా వచ్చేటట్లు చేయండి సార్. అక్కడ కూడా హిర్యాల్లో కూడా ఆశ్రమ పాఠశాలని నిర్మించేటట్ల మీరు చేయండి. కనీసం విద్యా వైద్యాన్ని నెగ్లెక్ట్ చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా వాటిని ముందుకు తీసుకుపోండి. మీ 50 వారాల సెల్ఫీ ఛాలెంజ్లో భాగంగా రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిని కూడా ఎక్కడిదక్కడే వదిలేసినారని చెప్పి మీరు ఛాలెంజ్ చేశారు. మరి దాన్ని కూడా వెంటనే పూర్తి చేయండి. అలాగే మల్లాపురం లేఅవుట్లో ఉన్న టిడ్కో ఇల్లు నిర్మాణం కూడా అర్ధంతరంగా ఆగిపోయింది. దాన్ని కూడా వెంటనే పూర్తి చేయండి. అలాగే భైరవాన్ తిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలను తీసుకువచ్చే ప్రోగ్రాం కూడా మధ్యలోనే ఆగిపోయింది. దాన్ని కూడా వెంటనే పూర్తి చేయండి. అలాగే ఉంతకల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కూడా వెంటనే మీరు డిపిఆర్ అన్న రెడీ చేసి దానికి ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తామని చెప్పినారు. దాన్నైనా తొందరగా చేయండి. 36C ప్యాకేజ్ కింద మాల్యం బ్రాంచ్ కెనాల్ తీసుకొస్తామని చెప్పినారు. దాన్నైనా తొందరగా రెడీ చేయండి. సార్, ప్రజలు మీకు ఇచ్చిన 5 సంవత్సరాల్లో ఆల్రెడీ 1.5 year గాయబ్. 575 రోజులు అయిపోయింది సార్. ఎంత నిధుల్ని మీరు సృష్టించినారు, ఎంత నిధుల్ని రాయదుర్గం నియోజకవర్గానికి తీసుకువచ్చారని చెప్పి మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన సమయం ఆసన్నం అయిందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి సార్. సో దయచేసి ఎనివే నేనైతే ఈ విషయాన్ని చిన్నదిగా చూడట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు మీ ప్రయత్నం చేసినారు, నిధుల్ని తీసుకువచ్చినారు. బాలికల ఆశ్రమ పాఠశాలని తొందరగా రెడీ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్.